అన్ని మతాల్లో ఫాస్టింగ్ ఉన్నది, ఉపవాసం, లెంట్, రంజాన్ అని. దాన్ని కొంచెం సాగతీసి మన ఇంటర్నెట్ మీద వాళ్ళు ఫాస్టింగ్ వల్ల క్యాన్సర్ని క్యూర్ చేసేయచ్చు అంటున్నారు. అదే నిజమైతే నా పేషెంట్స్, థ్రోట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, ఈసోఫేజియస్ అంటే ఫుడ్ పైప్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్, వీళ్ళందరూ వారాల నుంచి నెలల వరకు ఏమీ తినకుండా జస్ట్ నీళ్ళ మీద బతుకుంటారు. వాళ్ళు ఎందుకు నయం అవ్వట్లేదు? అలవాటు లేని వాళ్ళు సడన్ గా వారం రోజులు, 10 రోజులు, 2 వారాలు ఫాస్టింగ్ చేశారంటే క్యాన్సర్ సెల్స్కి ఎంత షాకో మీ బాడీలో ఉన్న అన్ని పాపులర్ సెల్స్ కూడా అదే షాక్ తగులుతుంది. అంటే ఫాస్టింగ్ వల్ల ఏం లాభం లేనట్ట? అస్సలు కాదు. ఫాస్టింగ్ ఒక వండర్ఫుల్ టూల్ మన మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ IGF-1 అని ఉంటుంది, వాటిని తగ్గిస్తుంది, ఆటోఫేజీ అనే ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది నార్మల్గా మనుషులు అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి అదర్ మెథడ్స్తో పాటు చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. కానీ క్యాన్సర్ వచ్చిన తర్వాత సడన్గా నేను 7 to 10 days ఫాస్టింగ్ చేసి క్యూర్ చేసుకున్నానంటే అది మాత్రం అవ్వదు. రీసెర్చ్లో కూడా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. అలాంటి అపోహల్లో ఉండి ప్రాపర్ ట్రీట్మెంట్స్ లైక్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ మిస్ చేసుకున్నారంటే గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటారు. ఫాస్టింగ్ ఒక మంచి ప్రివెంటివ్ మెథడ్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా పనికి రావచ్చు. కాకపోతే అదొక ప్రిస్క్రిప్షన్ కాదు, క్యాన్సర్ రాగానే క్యూర్ చేసుకోవడానికి వాడడానికి. ఆటోఫేజీ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే కింద ఆటోఫేజీ అని టైప్ చేయండి, నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.